ఏమ్మా, నీకు కొంచెమైనా బుద్ధుందా? మైనావతి గారితో అలాగైనా ప్రవర్తించేది? డాక్టర్ గారు, మా నాన్నకి ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి నుంచి మీకోసమే పడిగాపులు కాస్తున్నాం. దయచేసి మీరు వచ్చి మా నాన్నని కాపాడండి. ఇప్పుడు కుదరదమ్మా. అవతల మైనావతి గారితో కొత్త వార్డు ఓపెనింగ్ ఉంది. కావాలంటే తర్వాత వస్తాను, నువ్వు వెళ్ళు. మా నాన్న పరిస్థితి ఏం బాగోలేదు డాక్టర్ గారు. ఆయన ఇంతకు ముందే ఎవరు తుపాకీతో కాల్చారు. ఆ తుపాకీ గుండు ఇంకా మా నాన్న శరీరంలోనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ప్రమాదం జరిగింది. అయినా మీరేం పట్టించుకోకుండా వెళ్ళిపోతే ఎలా అండి? వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు కదా, మరి సాటి మనిషిగా కూడా మీరు స్పందించకపోతే ఏమనాలి? దయచేసి మా నాన్నని కాపాడండి. రండి డాక్టర్ గారు. ఏంటమ్మా, మాకెప్పుడేం చేయాలో తెలియదంటావా? సరే, నువ్విప్పుడు చెప్తున్నావు కాబట్టి మీ నాన్నకి నేను వైద్యం చేస్తాను. కానీ మీ నాన్న బాడీలో ఆల్రెడీ బుల్లెట్ ఉందని చెప్తున్నావు కాబట్టి రూల్ ప్రకారం మీ నాన్నకి ట్రీట్మెంట్ చేయాలంటే ముందు నువ్వు వెళ్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ ఎఫ్ఐఆర్ కాపీని తీసుకునిరా. అప్పుడు చేస్తాను ట్రీట్మెంట్. లేదంటే మీ నాన్నకేమైనా అయితే అనవసరంగా మా మీదకి వస్తుంది. వెళ్ళు. అయ్యో డాక్టర్ గారు, కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ముద్దు మా నాన్నని కాపాడండి. ఆ తర్వాత మీరు చెప్పింది చేస్తాను. అదేం కుదరదమ్మా. చూడు, ఆలస్యమైతే మీ నాన్న ప్రాణాలకే ప్రమాదం. నువ్వు వెళ్ళి త్వరగా ఎఫ్ఐఆర్ కాపీ తీసుకునిరా. వెళ్ళు. డాక్టర్ గారు, డాక్టర్ గారు, అయ్యో దేవుడా, నాన్నని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? నాన్నని చూడాలంటే పోలీస్ స్టేషన్ కి వెళ్లి కాగితం మీద తీసుకురమ్మన్నారు. కానీ వాళ్ళేమో మేమేం చేయలేమంటున్నారు. నాన్నని ఇప్పుడు ఎలా కాపాడుకోవాలి? డాక్టర్ గారు. ఏమ్మా, పోలీసుల నుండి ఎఫ్ఐఆర్ కాపీ తెచ్చావా? లేదండి, దానికేదో పెద్ద కథ ఉంది, ఇవ్వలేమన్నారు. మిమ్మల్ని ఆపరేషన్ చేయమన్నారు. కావాలంటే మీరే కనుక్కోండి. ఇప్పటికైనా మా నాన్నని చూడండి, మీకు దండం పెడతాను. అమ్మా, మీ నాన్న కోసం మా జీవితాన్ని రిస్క్ లో పెట్టుకోమంటావా? చూడు, ఎఫ్ఐఆర్ కాపీ తెస్తేనే మీ నాన్నని చూస్తాను, లేదంటే లేదు. తప్పుకోమ్మా. నాన్న, ఎందుకు దేవుడు మమ్మల్ని ఇలా పరీక్షిస్తున్నావు? ఏవయ్యా, లేవయ్యా. ఆయువన్నదే హరించే వ్యూహమెవ్వరో రచించే, జాలి లేకనే వధించే గాలి దాడిలో లేవయ్యా. సారీ మేడం, ఇంటి దగ్గర నుంచి. ఇట్స్ ఓకే. ఏమైంది డాక్టర్ గారు? ఏంటిది? ఏమోనండి, చూద్దాం పదండి. వద్దు వద్దు, అయ్యో దూకొద్దు. చెప్పేది వినమ్మా. మాట వినమ్మా. కిందకి దిగు. నీకే చెప్పేది. దూకొద్దు. ఆగండి. దూకద్దమ్మా. అయ్యో కిందకి వచ్చేయమ్మా. దూకద్దు. కిందకి దిగు.
ఈ అమ్మాయి ఏంటి ఇక్కడుంది? ఏమై ఉంటుంది? వద్దు దూకొద్దు. దూకొద్దు. వద్దు వద్దు చెప్పేది దూకొద్దు. వినమ్మా కిందకి మా దిగు. మాట విను చెప్పేది వినమ్మా అయ్యో మా మాట వినమ్మా వద్దు అయ్యో దూకొద్దు. వద్దు దూకద్దమ్మా ఏమ్మా నీకేమన్నా పిచ్చి పెట్టిందా? కిందకి దిగు. నేను దిగను. మా నాన్నకి వైద్యం చేస్తేనే దిగుతాను, లేదంటే ఇక్కడి నుంచి దూకేస్తాను. వద్దు అయ్యో దూకొద్దు. దూకద్దమ్మా చెప్పేది వినమ్మా వద్దు కింది దూకొద్దు. మాట విను అయ్యో వద్దమ్మా దూకద్దమ్మా డాక్టర్ గారు, మా నాన్నకి వైద్యం చేస్తారా లేకపోతే నేను ఇక్కడి నుంచి దూకేయమంటారా? ఏ అమ్మాయి ఏం చేస్తున్నావు? దాని సంగతి నేను తెలుస్తాను. అక్క వద్దక్క, ఇదేదో ఇష్యూ అయ్యేలా ఉంది. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే మీరు ఇక్కడ ఉండకూడదు. వెంటనే ఇంటికి వెళ్ళిపోండి. బావా, ముందు అక్కని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు. రే, మనం కట్టించిన హాస్పిటల్లో అది న్యూసెన్స్ చేస్తే నన్ను వెళ్ళిపోమంటావేంటి? దాని సంగతి నేను ఇప్పుడే చూస్తాను. అక్క అక్క వద్దక్క, ఆవేశపడకు, నా మాట విను. నేను చూసుకుంటాను. మీడియా అంతా ఇక్కడే ఉన్నారు. నా మాట వినక్క. అవును మైనవతి, రాయుడు చెప్తుంది కూడా నిజమే. ముందు ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. ఎందుకు ఆ పిల్లతో గొడవ? పద. పద. ఛ!